బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అమీర్పేట్ అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటు చేసుకుంటున్న వైద్య నిర్లక్ష్యం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సకాలంలో చికిత్స అందక కొన్ని సందర్భాల్లో డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో అమాయక ప్రజలు విలవిల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. పొద్దున సాయంత్రం తిన్నాక మధ్యాహ్నం తినకముందు ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటళ్లను ఏర్పాటు చేసిన ఉద్దేశం సామాన్యులకు పేదలకు ఆరోగ్య సంరక్షణ అందించడమే. అయితే డాక్టర్లు తమ బాధ్యతలను మరిచి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. డబ్బున్న వారు ఆ ఖర్చు భరించగలుగుతారు. కానీ పేదవాడికి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లే ఆశ. టాబ్లెట్స్ అయితే ఆ ఆశ అర్హత లేని సేవల వల్ల ఆశాభంగమవుతోంది. ప్రాథమిక వైద్యం సైతం సమయానికి అందక, అవసరమైన మందులు లేకపోవడం, అత్యవసర సమయాల్లో డాక్టర్లు లభ్యత లేకపోవడం వంటి పరిస్థితులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కిషోర్ 25 హెల్త్ బాగాలేదు, ఫీవర్. ఫీవర్ అంతే. టాబ్లెట్స్ ఈ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యత గల వైద్యులను నియమించి నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత. వైద్యాన్ని లైట్గా తీసుకునే డాక్టర్ల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోవడం ఒక పెద్ద నేరమని మండిపడుతున్నారు. ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకుంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయని తెలుసుకోవడానికి వస్తే ఇవ్వండి, నాకు అస్సలు ఫీవర్ కూడా లేదు. నా పేరు కిషోర్, ఫీవర్ కూడా లేదు. ఓకే, ఫీవర్ లేదు, రైటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పల్స్ రేట్ అండ్ బీపీ కూడా చెక్ చేయాలి కదా, బీపీ కూడా చెక్ చేయడం లేదు. అంత ఘోరంగా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి. న్యూస్ రిపోర్టర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయని తెలుసుకోవడానికి వస్తే ఇవ్వండి, నాకు అస్సలు ఫీవర్ కూడా లేదు. నా పేరు కిషోర్, ఫీవర్ కూడా లేదు. ఓకే, ఫీవర్ లేదు, రైటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పల్స్ రేట్ అండ్ బీపీ కూడా చెక్ చేయాలి కదా, బీపీ కూడా చెక్ చేయడం లేదు. అంత ఘోరంగా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి. న్యూస్ రిపోర్టర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్